నేను చెప్తున్నా కూడా నా మాట కాదని శారద కోసం అంత ఆరాటపడాల్సిన అవసరం ఏంటో అస్సలు అర్థం కాలేదు. పోనీ తనేమైనా మీ కన్న తల్లే అంటే అది కాదు. తాళి కట్టిన భర్తకి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నాకిప్పుడే అనిపిస్తుంది, తాళి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చెయ్యాల్సిందంతా మీరే చేసి మీరే ఏడుస్తున్నారేంటండి? అబద్ధం మన మధ్యన బంధానికి అర్థం లేకుండా చేస్తుంది. జరిగిందంతా కొద్దిసేపు పక్కన పెట్టండి. మన ఇద్దరం ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటాం దొరబాబు, ప్లీజ్. ఏం మాట్లాడతారు జ్యోతి గారు? దొరబాబు, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. ఆ క్షణానికి అది నిజమని అనిపించినా అది నిజం కాకపోవచ్చు. దాని వెనక ఏదైనా కారణం ఉండొచ్చు. మీరు ప్రేమించిన జ్యోతి, మీరు నమ్మిన జ్యోతి, మీరేదైతే అనుకున్నారో అలాగే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మోసాలు, ద్రోహాలు, అబద్ధాలు నాకు తెలియదు దొరబాబు. మళ్ళీ చెప్తున్నాను, బ్రహ్మముడి విషయంలో జరిగిందంతా నీలాంబరి ఆడించిన డ్రామా. సెక్యూరిటీతో శారదమ్మని తోయించింది. పూజారి గారిని మేనేజ్ చేసి అబద్ధం చెప్పించింది. నిజం ఇప్పుడు మోహన్ చాటేయచ్చు, కానీ తప్పకుండా బయటికి వస్తుంది. సరే, మీ మీదున్న ప్రేమ కొద్దీ మీరంటే ఇష్టం కాబట్టో మీరు చెప్పేది నేను నమ్ముతాను. ఏది నిజమో ఎవరు అబద్ధమో తర్వాత తేలుతాం. నేను చెప్పింది మీరు చేస్తారా? చెప్పండి దొరబాబు, ఏం చేయమంటారు? శారదని మర్చిపోండి. ఇంకెప్పుడు జీవితంలో శారదని కలవటం కానీ మాట్లాడటం కానీ చేయకండి. ఇప్పటికిప్పుడు ఇలాగే నాతో వచ్చేయండి. జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం. మీరు పొరపడుతున్నారు దొరబాబు.